ఒక ఫన్నీ ఫ్యాక్ట్ చెప్తాను. ఈ ప్రపంచం మన ఇష్టాయిష్టాలకు రెస్పెక్ట్ ఇవ్వడానికి రెడీగా ఉండదేమో గానీ, మనం బలహీన క్షణంలో ఉన్నప్పుడు మాత్రం మన మీద జాలి చూపించడానికి మాత్రం రెడీగా ఉంటుంది. ఎలా అంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనం ఎవరింటికన్నా వెళ్ళాం. వాళ్ళు మనకి కాఫీ ఆఫర్ చేస్తున్నారు. కాఫీ ప్రిపేర్ చేసేటప్పుడు, నాకు షుగరొద్దు. నేను షుగర్ తాగట్లేదు. షుగర్ తాగడం మానేస్తున్నాను" అని చెప్పామనుకోండి. చెప్పావులేవయ్యా! ఇక చాలులే సొల్లు కబుర్లన్నీ చెప్తావు. ఏం కాదులే ఈ ఒక్కసారికి తాగు" అంటారు. అదే నాకు కొంచెం డయాబెటిస్ సింప్టమ్స్ ఉన్నాయి. డాక్టర్ కొంచెం బెటర్ షుగర్ తీసుకోవడం ఆపేస్తే బెటర్ అన్నాడు అన్నామనుకోండి. అవునా! ఓకే. ఓకే. అని జెప్పేసి కాఫీలో షుగర్ లేకుండానే ఇస్తారు. ఇంకో ఎగ్జాంపుల్ సరదాగా ఫ్రెండ్స్‌ని కలవడానికెళ్ళాం. ఏ సాటర్‌డే నైటో, వీకెండో ఫ్రెండ్స్‌ని కలవడానికెళ్ళాం. అందరూ లిక్కర్ తెచ్చారు. ఆల్కహాల్. పదండి అందరం తాగుదాం అన్నారు. మనం బుద్ధిగా లేదురా నేను మందు మానేస్తున్నాను. వద్దనుకుంటున్నాను. ఇక తాగకూడదనుకుంటున్నాను అన్నామనుకోండి. యాజ్ యూజువల్ మళ్ళీ చెప్పాలేవయ్య సొల్లు కథలు నీకు నాటకాలు ఇయన్నీ మాకు తెలీదా? దా కూర్చో తాగు అంటారు. అదే అరే! ఎందుకో నాకు కొంచెం ఒక 2, 3 మంత్స్ నుంచి లివర్ ట్రబుల్ అనిపిస్తుంది. కొంచెం ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది. డాక్టర్ గూడా ఇవి కొంచెం లివర్ ట్రబుల్ సింప్టమ్స్ అన్నాడు అని చెప్పామనుకోండి. అప్పుడు వెంటనే అవునా! సరే ఓకే అంటారు. 2 ఎగ్జాంపుల్స్‌లో ఫస్ట్ కేస్‌లో మనం మన చాయిస్ చెప్పాం. మన ఇష్టాయిష్టాలు చెప్పాం. దానికి రెస్పెక్ట్ ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే మనం ఒక బలహీన క్షణంలో ఉన్నామనో, ఆర్ ఒక ప్రాబ్లమ్‌లో ఉన్నాము అన్నట్టుగా చెప్తే మాత్రం, దాని మీద జాలి చూయించి, వాళ్ళు దానికి ఓకే అని స్టాంప్ వేయడానికి మాత్రం రెడీగా ఉన్నారు. సో, ఈ ప్రపంచంలో మన ఇష్టాయిష్టాలకి రెస్పెక్ట్ ఇవ్వడానికంటే కూడా, మనం బలహీన క్షణంలో ఉన్నప్పుడు జాలి చూయించి, వాళ్ళ ఇగోని సాటిస్ఫై చేసుకోవడానికి మాత్రమే ఈ ప్రపంచం రెడీగా ఉంటుంది. ఫన్నీగా అనిపించినా ఇట్స్ ఎ ఫ్యాక్ట్. గుర్తుపెట్టుకోండి.